హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మాతా సేవా సమితి ఫౌండర్ కుసుమ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి, అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నమన శేషకుమారి, ట్రాన్స్కో అకౌంట్ ఆఫీసర్ కల్లం శ్రీనివాసరెడ్డి, గాయని మోత్కూర్ వాణి, శ్రీ మాతా సేవా సమితి సభ్యులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన మహిళలను పలువురు దంపతులను సన్మానించారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న నలుగురు దంపతుల్లో రచ్చ కృష్ణమూర్తి, వెంకట నరసమ్మ, పాముల రామతారకం జగన్నాథం, వనం కళ్యాణి లక్ష్మణరావు, గోనె దుర్గా, వీరభద్రలను ఘనంగా సత్కరించారు. సంపంగి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ బొమ్మ మౌనిక, నవల రచయిత్రి వికే శోభ, నేషనల్ అవార్డు గ్రహీత పుట్టపర్తి పద్మ, సోషల్ యాక్టివిటీస్ యశోద, లక్ష్మి, మంజీరా క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ రేణుకా ప్రభాకర్, రోటరీ క్లబ్ సెక్రటరీ భవ్య, హైకోర్టు అడ్వకేట్ శ్రావ్య కట్టాలను రవీంద్ర భారతి వేదికగా సన్మానించి పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక జిహెచ్ఎంసీ సభ్యులకు, ఆశా వర్కర్లను చీరలకు పంపిణీ చేశారు. మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛ సంస్థలో ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులను సైతం సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఓకేనా? రైట్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నిన్న జరిగింది, కానీ ఈరోజు మనం ఒకరోజు లేట్ జరుపుకుంటున్నాము. అందరూ ఈ నెల మొత్తం చేస్తూనే ఉంటారు, మనకు ఈరోజు టైం దొరికింది. నా పేరు కుసుమ విజయ, శ్రీ మాతా సేవా సమితి అధ్యక్షురాలిని. నా గురించి కొన్ని విషయాలు చెప్తాను. మా నాన్నగారు గోనె రామచంద్రయ్య. మేము ఖమ్మం జిల్లా జుమ్మడ గ్రామంలో మాది మా నాన్నగారు ఊరు అనమాట. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు, మా అమ్మ హౌస్ వైఫ్. మా నాన్నగారు చిన్నప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మందికి భూదానం అని ఇప్పుడు అంటున్నారు, కానీ మా నాన్నగారు అప్పట్లోనే చాలా మందికి భూమి ఇప్పించడం జరిగింది. నేను చూస్తూ పెరగటం వల్ల ఆయన అవలక్షణాలు నాకు కొంచెం వచ్చినాయేమని నేను అనుకుంటున్నాను. అమ్మ విజయమ్మ గారికి, కుసుమ విజయమ్మ గారికి, అదేవిధంగా నాతో పాటు వేదికని అలంకరించిన లక్ష్మి గారికి, అదేవిధంగా శేషకుమారి గారికి, వాణి గారికి, మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, చౌదరి గారికి, ఇక్కడికి విచ్చేసిన అక్కజనులకు, అన్నదమ్ములకు, ఈ శ్రీ మాతా సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలతో పాటు హ్యాపీ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్నటి నుంచి టీవీలలో ఎక్కడ చూసినా హంగామా ఆర్భాటాలు నడుస్తూ ఉన్నాయి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రం మహిళలు చేసింది గుర్తు తెచ్చుకోవడానికి ఈ మహిళా దినోత్సవం చాలా మనకు ఉపయోగపడుతుంది. మీదున్న పెద్దలు, గౌరవనీయులు మా విజయారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వీరరాజు చౌదరి గారు, అలాగే లక్ష్మి గారు, వాణి గారు, ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మా మాతా సేవా సమితి ఫౌండర్ కుసుమ విజయ్ గారు. ఆవిడకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం చేయడమే కాకుండా సంవత్సరం మొత్తం ప్రోగ్రాములు చేస్తూనే ఉంటారు. ఆవిడికి అంత ఎనర్జీ. అధ్యక్షురాలు, ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి అమ్మ కుసుమ విజయ్ గారికి, అలాగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి
ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరి విజయారెడ్డి గారికి, మా గురువు గారి బిడ్డ, ఆమె పక్కన మనం నిల్చుంటే మా గురువు గారి పక్కన నిల్చున్నటువంటిది. ప్రతిసారి రవీంద్ర భారతిలో మాత్రం పక్కన కూర్చుంటున్నాం, మా చెల్లె పక్కన. విజయాక గారికి, కుసుమ విజయ గారికి, శేష్ కుమార్ గారికి, ముఖ్యంగా మా కళ్యాణ్ గారికి, నన్ను ఇక్కడ ఆహ్వానించాం మా కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం అనేది ఇక్కడ హైదరాబాద్లో జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఫస్ట్ మన విజయ గారు, శ్రీరణ గారు చెప్పారు ఇక్కడ చేస్తాము, మీరు రండి చూడండి అంటే. ఇవి చేసే యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉన్నాయంటే అందరూ ఒక యూనిటీగా ఉండి కలిసికట్టుగా చేసుకుందామని, ఒక ఆడవాళ్ళంతా ఒక చోట చేరి బాగా చేశారని చూశాను అవన్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ విజయమ్మ గారికి, కుసుమ విజయమ్మ గారికి, అదేవిధంగా నాతో పాటు వేదికని అలంకరించిన లక్ష్మి గారికి, అదేవిధంగా శేషకుమారి గారికి, వాణి గారికి, మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, చౌదరి గారికి, ఇక్కడికి విచ్చేసిన అక్కజనులకు, అన్నదమ్ములకు, ఈ శ్రీమాత సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలతో పాటు హ్యాపీ విమెన్స్ డే. మై సభ అధ్యక్షత వహించినటువంటి కుసుమ విజయ్ గారికి, మరి వేదిక మీద ఉన్న సభ్యులందరికీ, వేదిక ముందున్న మిత్రులందరికీ నమస్సుమంజలి. లయన్స్ క్లబ్ అంటే సేవా స్నేహం. ఇలా నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి సరిగ్గా 20 సంవత్సరాలు అవుతుంది. 2023-24లో నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా పనిచేసి, ఇది సంవత్సరం పాటు కాలము. దీనిలో 9 నెలలే గవర్నర్గా మనం చేస్తాము. దాంట్లో 1800 మెంబర్లని ఈ 9 నెలల కాలంలో నేను జాయిన్ చేయడం జరిగింది.